ఏపీ రాజధాని అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతోంది. లోక్సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన కేంద్రం రాజ్యసభలోనూ ఈ తంతును పూర్తి చేస్తోంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా మారేందుకు మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి బిల్లును వైసీపీ లోక్సభ, రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. అదే సమయంలో పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ బిల్లుపై స్పందించారు. అమరావతి బిల్లును పార్లమెంటు ఆమోదిస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి చేసే సవరణ రాజకీయ చర్చకు ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం ఉద్దేశించిన అందరి కోసం నిర్మింపబడిన ఉత్తమ మెట్రో నగరాలతో పోటీ పడగల నిజమైన సామాజిక న్యాయ ప్రతినిధి అయిన సమ్మిళిత రాజధాని ఏపీకి నిస్సందేహంగా అవసరమన్నారు. కానీ రైతుల హక్కులు, రైతులకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్ల పంపిణీ, రైతులకు వార్షిక కౌలు చెల్లింపు, మధ్యవర్తులకు కాకుండా అసలు హక్కుదారులకే నష్టపరిహారం, భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం, దళితుల, పేదలు, అణగారిన వర్గాలకు రద్దు చేయబడిన 50,000 పట్టాలను పునరుద్ధరించడం, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించినప్పుడే న్యాయం జరిగినట్లుగా భావించవచ్చని సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో అన్యాయానికి గురైన వారి గొంతుకను తాను వినిపిస్తూనే ఉంటా అన్నారు.